దూసుకువస్తున్న మంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్కి తప్పని ముప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒకచోట తీరం దాటే అవకాశం. ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్. అక్టోబర్ 26, 27, 28, 29 తేదీల్లో చాలా కీలకమైన రోజులు. 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున సమయంలో ఆంధ్రప్రదేశ్లో తీరం దాటనున్న మంతా. ఈ సంవత్సరం వచ్చే అన్ని తుఫానులలో బలమైన తుఫాన్ ఇదే. సముద్రం కోస్తాభాగాల్లో ఉన్నట్లు వంటి మత్స్యకారులను అప్రమత్తం చేయాలి. ఎవ్వరు కూడా సముద్రవేటకి వెళ్లారాదు. బలమైన గాలులు గంటకు 70 నుండి 100 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న స్కూల్స్, కాలేజీ 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించవలసిందిగా వాతావరణ శాఖ అధికారులు సూచన. దూర ప్రయాణ చేసేవాళ్లు చెప్పిన డేట్స్ లో ప్రయాణాలు ఆపుకోవాలి. మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం, దివిసీమ అన్ని భాగాల్లో, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ నెల 27, 28, 29 తేదీలలో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. మోంతా తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు అన్నింటికీ 3 రోజులపాటు సెలవు దినాలుగా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులందరూ ఈ నెల 26వ తేదీ ఆదివారం సాయంత్రంలోగా వారి వారి ఇండ్లకు వెళ్లే విధంగా పర్యవేక్షించాలన్నారు. ఈ విషయమై క్షేత్రస్థాయిలో సజావుగా అమలయ్యే విధంగా జిల్లా విద్యాధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.